కరీంనగర్లో ట్రినిటీ కళాశాలలో ఎంబీఏ విభాగంలో సిఓ టెక్నాలజీ యందు ప్లేస్మెంట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఇక ఇంటర్వ్యూలలో ప్లేస్మెంట్ వచ్చిన విద్యార్థులకు జాయినింగ్ ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా ఎంబీఏ చివరి సంవత్సరం విద్యార్థులు వినూత్న రీతిలో ఆటలు పాటలు పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. గత 3 ఏళ్లుగా ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలల నుంచి విద్యార్థులు అధిక సంఖ్యలో పలు విభాగాలలో ప్లేస్మెంట్ పొందుతున్నారని నిర్వాహకులు పేర్కొన్నారు. Excellence, but also personal growth and character building. Our comprehensive approach includes a range of student supportive surveys. Announce that we got prestigious recognition. Now we proceed to let the radiance of this lamp kindle a flame of learning in our hearts, dispelling the dark. ఈరోజు స్థానిక ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఎంబీఏ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సిఆఓ 2025 పేరుతో ఫేర్వెల్ మరియు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం జరుగుతుంది. దీనికి ఆల్రెడీ పిల్లలకు ప్లేస్మెంట్స్ వెళ్ళి వీళ్ళు ఆల్రెడీ జాబ్లో జాయిన్ కావాల్సి ఉంది కాబట్టి ఫేర్వెల్ డే కూడా నిర్వహించడం జరుగుతుంది. అట్లనే ఆల్రెడీ అయిపోయిన పిల్లలు వాళ్ళు ఆల్రెడీ జాబ్స్ చేస్తున్నారు, వాళ్ళకి గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం జరుగుతుంది. అండ్ దీనికి సహకరించిన మా ఫౌండర్ చైర్మన్ దాసరి మనోహర్ రెడ్డి గారికి, చైర్మన్ ప్రశాంత్ రెడ్డి గారికి, అట్లనే ఈరోజు చీఫ్ గెస్ట్గా మా ప్రోగ్రామ్కి వచ్చిన ప్రాజెక్ట్ మేనేజర్ ఆఫ్ ఎడునెట్ ఫౌండేషన్ అఫ్సర్ పాషా సార్కి మా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు ట్రినిటీ కాలేజ్ కరీంనగర్లో జరిగిన గ్రాడ్యుయేషన్ డే ఎంబీఏ స్టూడెంట్స్కి ఏదైతే జరిగిందో దాంట్లో నేను పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ట్రినిటీ కాలేజ్లో ఈ అద్భుతమైన ప్రోగ్రామ్కి నన్ను పిలిచినందుకు నేను మేనేజ్మెంట్కి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చైర్మన్ దాసరి మనోహర్ రెడ్డి గారికి మరియు ప్రశాంత్ రెడ్డి గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ అద్భుతమైన ఎడ్యుకేషన్ జరుగుతుంది. ఎందుకంటే నేను చూసిన అతి తక్కువ ఎంబీఏ కాలేజెస్లో 100% ఉత్తీర్ణతతో పాటు 100% ప్లేస్మెంట్ ఏదైతే కనబడుతుందో ఇది నిజంగా ఇలాంటి రూరల్ కాలేజ్లో ఉండి ఇలాంటి గ్రామీణ విద్యార్థులకు లభించడం ఇది చాలా ఆశ్చర్యానికి కలుగజేస్తుంది.